హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ షుగర్ ఎందుకు వస్తుందో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. ముందు కాలంలో అన్నం ఎలా వండుతారో తెలియజేస్తాను. ముందుగా పెద్ద గిన్నె పెట్టి ఎక్కువ నీరు పోసి రైస్ కడిగి నీటిలో వేసి రైస్ ఉడికాక గంజి వంచి తినేవారు. ఆ రైస్ కూడా ఆర్గానిక్ ఎరువులు వేసి పండించినవి. గంజి వంచి తినడం వల్ల షుగర్ లెవెల్ అంతా గంజిలో వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు అన్నం ఎలా వండుతున్నారో తెలుసా? బాగా మంచిగా కెమికల్స్ వేసి పండించిన రైస్లోకి మరీ మంచిగా బోరింగ్ పౌడర్ కలిపి పెట్టిన రైస్ని ఒక 2 సార్లు నీరు పోసి కడిగి కుక్కర్లో వేసి 2 విజిల్స్ పెట్టి వండి అన్నం తింటున్నాం. మరి మిగిలిన అన్నం కొందరు ఓవెన్లో హీట్ చేసి తింటున్నారు, మరికొందరు వేడి చేసి మళ్ళీ ముద్ద చేసి తింటున్నారు. ఇంకా షుగర్లు రాక ఏముంది. మరికొందరు వడియాలు చేసి తింటున్నారు. అదే ముందు కాలం అయితే చెద్ది అన్నం పెరగన్నం చేసి తినేవారు. ఇప్పుడు మరీ వేడి చేసి తింటున్నాం. దానివల్ల హెల్త్ ఎలా బాగుంటుంది మీరే చెప్పండి. ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నది కాదండి, రియాలిటీ లైఫ్ని తెలియజేస్తున్నాను. తప్పు ఉంటే సారీ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.